హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మ్యూటెంట్ హ్యాక్స్ తెలుగు. నేను మీ సోహిత్. సో ఈరోజు మనం ఈ వీడియోలో మన టర్మెక్స్లో టాప్ 10 క్రేజీ కమాండ్స్ ఏవో తెలుసుకోబోతున్నాం గైస్. సో ఈ వీడియోలో మన టర్మెక్స్లో ఫైర్ ఎలా వస్తుంది అండ్ అలాగే మ్యాట్రిక్స్ ఫార్మాట్ కానివ్వండి, కలర్ టెక్స్ట్ ఫార్మాట్ కానివ్వండి, ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ షాట్స్ అన్ని. సో ఈ వీడియో ఎండింగ్ వరకు చూసినట్టయితే మీరు కొత్త కమాండ్స్ అయితే నేర్చుకుంటారు గైస్. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఒకవేళ మీరు మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి గైస్. ఎందుకంటే తెలుగులో ఉన్న వన్ అండ్ ఓన్లీ హ్యాకింగ్ ఛానల్ మంది. సో ఈ ఛానల్ అయితే ఎట్టి పరిస్థితిలో మిస్ అవ్వకండి. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం గైస్. ఫ్రెండ్స్, ఈ 10 క్రేజీ కమెంట్స్ అయితే ఇప్పుడు టర్మెక్స్లో మనం రన్ చేద్దాం అండ్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా వర్క్ అవుతాయో కూడా మీకు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడైతే టర్మెక్స్ ఓపెన్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ వచ్చి మన టర్మెక్స్లో ఫైర్ ఎలా తెప్పియాలి అనే కమాండ్ ఇక్కడ చూద్దాం గైస్. అది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలంటే స్క్రీన్ పైన కనపడుతున్న కమాండ్ రన్ చేయండి. ఏపీటీ ఇన్స్టాల్ లిబ్కాకా. ఈ లిబ్కాకా అంటే ఏంటంటే ఇది ఒక సాఫ్ట్వేర్ లైబ్రరీ గైస్. ఇమేజెస్ ఉంటాయి కదా, వాటిని కలర్డ్ యాస్కిట్ ఆర్ట్ లాగా కన్వర్ట్ అయితే చేస్తుంది. సో ఇది మన టర్మెక్స్లో ఇన్స్టాల్ చేసుకుంటాం. సో ఈ కమాండ్ రన్ చేసి ఎంటర్ హిట్ చేశారంటే మనకి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే ఇన్స్టాల్ అవుతుంది అనమాట. వన్స్ ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత ఇక్కడ స్క్రీన్ పైన కనపడుతున్న కమాండ్ రన్ చేశారంటే మనకి ఫైర్ అనేది మన టర్మెక్స్లో వస్తుంది గైస్. వన్ ఆఫ్ ద క్రేజీ కమాండ్ ఇది. సో ఖచ్చితంగా రన్ చేసి చూడండి. సో ఇక్కడ స్క్రీన్ పైన కనపడుతుంది కదా, కాకా ఫైర్. సో ఈ విధంగా ఈ కమాండ్ అయితే వర్క్ అవుతుంది అనమాట. సో రన్ చేసి చూడండి ఫ్రెండ్స్. సో ఇది ఎగ్జిట్ అవ్వాలంటే ఇక్కడ ఎస్కేప్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేశారంటే మనకి ఎగ్జిట్ అయితే అవుతుంది. అండ్ సెకండ్ వన్ వచ్చి మన టర్మెక్స్లో యానిమేషన్స్ ఎలా డిస్ప్లే చేయాలి అని గైస్. సో ఈ కమాండ్ మనం ఇక్కడ రన్ చేసి చూద్దాం, మీకు డెమో చూపిస్తాను. సో ఈ కమాండ్ రన్ చేస్తానే ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ట్రైన్ అయితే వెళ్తుంది. సో ఈ విధంగా ఇది వర్క్ అవుతుంది. అయితే ఎలా ఇన్స్టాల్ చేయాలంటే ఇక్కడ స్క్రీన్ పైన కనపడుతున్న కమాండ్ అయితే రన్ చేయండి గైస్. ఏపీటీ ఇన్స్టాల్ ఎస్ఎల్. ఈ ఎస్ఎల్ అంటే ఇది ఒక ప్రోగ్రామ్ అనమాట మన టర్మెక్స్లో యానిమేషన్స్ డిస్ప్లే అవ్వడానికి. సో టర్మెక్స్ అనే కాదు, మీరు టర్మినల్లో కూడా రన్ చేయొచ్చు ఈ కమాండ్ అనేది. సో వన్స్ అది ఇన్స్టాల్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఎస్ఎల్ అని రన్ చేశారంటే ఈ కమాండ్ని, మనకి ఇక్కడ యానిమేషన్ చూడొచ్చు, సింపుల్ యానిమేషన్. సో ఇలా వస్తుందన్నమాట. సో ఇది వన్ ఆఫ్ ద క్రేజీ కమాండ్ గైస్. సో రన్ చేసి చూడండి తప్పకుండా. అండ్ థర్డ్ కమాండ్ వచ్చి మన టర్మెక్స్లో ఇలా మ్యాట్రిక్స్ ఎఫెక్ట్ ఎలా రన్ చేయాలో మనం ఇక్కడ చూద్దాం గైస్. సో చూడడానికే క్రేజీ ఉంది కదా. సో ఇప్పుడు దీన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా రన్ చేయాలో ఇక్కడ మనం చూద్దాం గైస్. ముందుగా మనం ఇక్కడ సి మ్యాట్రిక్స్ ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి మన టర్మెక్స్లో. దానికోసం స్క్రీన్ పైన కనపడుతున్న కమాండ్ అయితే రన్ చేయండి గైస్. ఏపీటీ ఇన్స్టాల్ సి మ్యాట్రిక్స్. సో ఇలా టైప్ చేసి కమాండ్ రన్ చేశారంటే మనకి ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో వన్స్ ఇన్స్టాలేషన్ ఫినిష్ అయిన తర్వాత ఇక్కడ సి మ్యాట్రిక్స్ అని టైప్ చేయండి గైస్. సో సి మ్యాట్రిక్స్ అని టైప్ చేసి మీరు ఎంటర్ హిట్ చేసిన వెంటనే మనకి మ్యాట్రిక్స్ ఎఫెక్ట్ అయితే ఇక్కడ వస్తుంది. సో ఇది కంటిన్యూస్గా వెళ్తుంది అన్లెస్ మనం స్టాప్ చేసేంత వరకు. సో ఇది మనం ఎండ్ చేయాలనుకుంటే కంట్రోల్ సి ఆర్ జెడ్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో కంట్రోల్ సి ఇచ్చిన వెంటనే ఇది స్టాప్ అయిపోతుంది గైస్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇది చాలామంది అడగడం అయితే జరిగింది నన్ను, హౌ టు సర్ఫ్ వెబ్ ఇన్ టర్మినల్ ఆర్ టర్మెక్స్ అనేసి. ఫ్రెండ్స్ ఒకటి చెప్తాను వినండి. మన కమాండ్ లైన్ ఇంటర్ఫేస్లో వెబ్ బ్రౌజింగ్ అనేది సరైనది కాదు. అంటే చాలా వరకు సపోర్ట్ అయితే చేయదు. సో వెబ్ సర్ఫింగ్ కోసం మనకు సపరేట్ బ్రౌజర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో అందులో అన్ని ఫీచర్స్ ఉంటాయి, అన్నిటికీ సపోర్ట్ చేస్తాయి. బట్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్లో చాలా వరకు సపోర్ట్ చేయదు. బట్ వీ కెన్ రన్. సో అది ఎలా మనం వెబ్ సర్ఫ్ చేయాలో, ఎలా ఏ బ్రౌజర్ సపోర్ట్ చేస్తుందో ఇక్కడ మనం చూద్దాం గైస్. సో ఫోర్త్ వన్ వచ్చేసి హౌ టు సర్ఫ్ వెబ్ ఆన్ టర్మెక్స్. సో స్క్రీన్ పైన కనపడుతుంది కదా, ఆ కమాండ్ని అయితే రన్ చేయండి ఇన్స్టాల్ చేసుకోవడానికి. ఇక్కడ W3M బ్రౌజర్ని అయితే మనం ఇన్స్టాల్ చేస్తాం టర్మెక్స్లో. సో ఏపీటీ ఇన్స్టాల్ W3M. సో ఈ కమాండ్ మీరు టైప్ చేసి రన్ చేసిన వెంటనే మనకి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. వన్స్ ఈ W3M ఇన్స్టాల్ అయిన వెంటనే మనం ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేయాలనుకున్నా ఈ కమాండ్ని అయితే రన్ చేయండి గాయస్. W3M అని టైప్ చేసి పక్కన మీరు ఏదైతే సైట్కి వెళ్ళాలనుకుంటున్నారో దాని యొక్క డొమైన్ నేమ్ కానివ్వండి, ఐపీ అడ్రస్ కానివ్వండి ఇక్కడ ఇచ్చేయండి.
సో ఫర్ ఎగ్జాంపుల్ google.com అనుకోండి, google.com w3m google.com అని టైప్ చేశాను. సో ఎంటర్ హిట్ చేశానంటే సో గూగుల్ పేజ్కి అయితే మనకు తీసుకెళ్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు గూగుల్ సెర్చ్ అండ్ పైన మీరు చూడొచ్చు యూట్యూబ్ అవన్నీ ఉన్నాయి కదా. యూట్యూబ్ సెలెక్ట్ చేసుకున్నాం అంటే మనకి యూట్యూబ్ పేజ్ అయితే లోడ్ అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఒరిజినల్ మన బ్రౌజర్ లాగా అయితే మనకి సపోర్ట్ చేయదు. సో కమాండ్ లైన్ ఇంటర్ఫేస్లో ఇంకెలా ఉంటుంది, మనకి ఓన్లీ టెక్స్ట్ ఫార్మాట్లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ వీడియో టైటిల్స్ అయితే మీరు చూడొచ్చు, మనకి ఇమేజ్ అయితే సపోర్ట్ చేయదు. ఈ విధంగా మనం బ్రౌజ్ అయితే చేయొచ్చు గాయస్. అండ్ మన నెక్స్ట్ కమాండ్ వచ్చి కౌసే గాయస్. సో ఇదేంటంటే ఒకసారి ఇక్కడ డెమో రన్ చేస్తాను చూడండి. ఇలా మనకి కౌ సింబల్ వచ్చి పైన మనకి కౌ చెప్తున్నట్టు మనం టెక్స్ట్ అయితే పెట్టుకోవచ్చు. సో దీన్ని మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఈ కమాండ్ రన్ చేయండి గాయస్, apt install కౌసే. సో ఈ కమాండ్ మీరు రన్ చేస్తే ఇన్స్టాలేషన్ ఫినిష్ అయిన తర్వాత దీన్ని ఎలా యూస్ చేయాలంటే ఇక్కడ కౌసే అని టైప్ చేసి మీకు కావాల్సిన టెక్స్ట్ ఇక్కడ పెట్టుకోండి గాయస్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూటెంట్ హ్యాక్స్ అండ్ డబుల్ కొటేషన్ క్లోజ్ చేస్తానంటే ఇక్కడ ఎంటర్ హిట్ చేస్తానే ఇక్కడ మీరు చూడొచ్చు. సో మ్యూటెంట్ హ్యాక్స్. సో ఇలా వర్క్ అవుతుంది అనమాట. ఇది ఒక కౌ చెప్తున్నట్టు. సో కౌసే కమాండ్ అయితే ఇది. సో ఇది కూడా ట్రై చేసి చూడండి గైస్. సో నెక్స్ట్ థింగ్ వచ్చి మన టర్మెక్స్లో ఇలా కలర్ఫుల్ టెక్స్ట్ ఎలా డిస్ప్లే చేయాలో తెలుసుకుందాం గైస్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మ్యూటెంట్ హ్యాక్స్ అని, మనకి 2 ఫార్మాట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మెటాలిక్ ఒకటి, రెయిన్బో ఫార్మాట్ ఒకటి. సో ఇది ఎలా మనం డిస్ప్లే చేయాలో టర్మెక్స్లో ఇక్కడ తెలుసుకుందాం. apt install టాయిలెట్. సో ఈ కమాండ్ రన్ చేసి ఎంటర్ హిట్ చేశారంటే మనకి ఇది ఇన్స్టాల్ అవుతుంది. వన్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత సో మనకి నార్మల్ టెక్స్ట్ ఫార్మాట్ కావాలంటే ఈ కమాండ్ రన్ చేయండి గాయస్. సో ఇది వన్ ఆఫ్ ద కూల్ కమాండ్ అనమాట. సో టాయిలెట్ అని టైప్ చేసి పక్కన మీకు కావాల్సిన టెక్స్ట్ అయితే ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ హలో వరల్డ్. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు హలో వరల్డ్ అనేసి మనకి బ్యానర్ టైప్లో వచ్చింది. సో ఇదే మనకి కలర్ ఫార్మాట్లో కావాలంటే ఇక్కడ కనబడుతున్న కమాండ్ రన్ చేయండి గైస్. ఈ కమాండ్లో ఏమేమి ఉంటాయో కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ కమాండ్ అయితే రన్ చేయండి, నోట్ చేసుకోండి. స్క్రీన్ పైన కనపడుతుంది కదా టాయిలెట్. ఇక్కడ ఎఫ్ అంటే ఫార్మాట్ అనమాట, టెక్స్ట్ ఫార్మాట్. MONO12 మోనో12 అంటే ఇది ఒక టెక్స్ట్ ఫార్మాట్ అనమాట. సో మనం ఫిల్టర్ సెలెక్ట్ చేసుకుందాం, క్యాపిటల్ F. ఇక్కడ మనకి 2 ఫిల్టర్స్ ఉంటాయి గైస్, రెయిన్బో ఫిల్టర్ ఒకటి అండ్ మెటల్ ఫిల్టర్ ఒకటి. సో ఇక్కడ ఫస్ట్ మనం ఈ రెయిన్బో ఫిల్టర్ని అయితే ట్రై చేద్దాం. సో ఈ కమాండ్ రన్ చేయండి, స్క్రీన్ పైన కనబడుతుంది కదా, ఇందాక రన్ చేసిందే హలో వరల్డ్. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు మనకి రెయిన్బో కలర్లో మన టెక్స్ట్ ఫార్మాట్ అయితే వచ్చింది. సో విడ్త్ కానివ్వండి, హైట్ కానివ్వండి, మీరు కమాండ్లో మనకి ఆప్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ మనం హెల్ప్లో చూసినట్టయితే మనకి ఏ ఆప్షన్స్ ఉంటాయో మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో క్యాపిటల్ F అంటే ఫిల్టర్ లిస్ట్ గైస్. ఇందులో మనకి 2 ఫిల్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ రెయిన్బో ఒకటి గే అండ్ సెకండ్ వన్ మెటల్ ఫిల్టర్ అనమాట. అండ్ స్మాల్ F అంటే ఫోంట్ అనమాట. ఫోంట్ సెలెక్ట్ చేసుకున్నాం MONO12 అనేసి. సో మీరు డిఫరెంట్ ఫోన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ మనకి 2 ఫిల్టర్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడైతే రెయిన్బో రన్ చేసాం అండ్ సెకండ్ మనం మెటల్ రన్ చేద్దాం. సేమ్ కమాండ్లో ఇక్కడ దీని ప్లేస్లో మనం మెటల్ అని పెడతాం గైస్, మెటల్. అండ్ మనకు కావాల్సిన టెక్స్ట్ హలో వరల్డ్. సో దీన్ని రన్ చేసామంటే ఇందాక రెయిన్బో కలర్లో వచ్చింది, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇప్పుడు మనం ఫిల్టర్ చేంజ్ చేసాం. సో ఇది కూడా వన్ ఆఫ్ ద కూల్ కమాండ్. సో రన్ చేసి చూడండి. నెక్స్ట్ వన్, హౌ టు రిమెంబర్ ఎవ్రీ కమాండ్ ఇన్ లైనక్స్ గైస్. సో బిగినర్స్కి చాలా కష్టంగా ఉంటుంది కమాండ్స్ అన్నీ గుర్తుపెట్టుకోవడం అనేది. సో అందుకోసమే ఇక్కడ మీకు ఒక షెల్ చెప్తున్నాను. సో ఇప్పుడు మన కీబోర్డ్లో ప్రిడిక్షన్ ఉంటుంది కదా. సో అదేం చేస్తుందంటే మీరు టైప్ చేస్తుంటే మీకు పైన ప్రిడిక్ట్ చేస్తూ ఉంటుంది. మీకు కావాల్సిన వర్డ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ విధంగానే ఈ షెల్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు నేను షెల్ చేంజ్ చేశాను. బేసిక్గా మన లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో మీకు 3 షెల్స్ అనేవి ఉంటాయి గైస్, బ్యాష్, సి అండ్ కార్న్ షెల్.
సో అలాగే ఇది ఫిష్ అనేది ఒక షెల్ అనమాట. సో ఇందులో ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఎం అని టైప్ చేశాను అంటే అది ప్రిడిక్ట్ చేస్తుంది. పక్కన ఎం అంటే ఎంఎస్ఎఫ్ కౌన్సిల్ అని చూపిస్తుంది చూడండి. సో మీకు ఏ కమాండ్ కావాలో ఏ తప్పు పోకుండా ఇక్కడ మనకి ప్రిడిక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ అని టైప్ చేస్తే ఎంఎస్ఎఫ్ కౌన్సిల్ చూపించింది. అండ్ ఇది ప్రిడిక్ట్ చేయడమే కాకుండా ప్రీవియస్గా మీరు ఏ కమాండ్స్ అయితే యూస్ చేసి ఉంటారో సో ఆ కమాండ్స్ని కూడా ఇక్కడ మీకు ప్రిడిక్ట్ చేస్తూ ఉంటుంది గైస్. సో ఈ విధంగా ఈ ఫిష్ అనేది వర్క్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎలా ఇన్స్టాల్ చేయాలో మన టర్మెక్స్లో చూద్దాం గైస్. సో మనం ఈ ఫిష్ షెల్లో నుంచి బయటకు వద్దాం. సో ఎగ్జిట్ కూడా ప్రిడిక్ట్ చేసి చూసారు కదా. సో మనం అగైన్ మన బ్యాష్ షెల్లోకి వస్తానే ఇక్కడ మనం రన్ చేద్దాం గైస్. సో బేసిక్గా మనం ఎవ్రీ టైం మన కమాండ్స్ అనేది రన్ చేసేది ఈ బ్యాష్ షెల్లో. ఇక్కడ $సైన్ ఉంటుంది కదా, సో అది బ్యాష్ షెల్ అనమాట. సో ఇక్కడ మనం ఈ కమాండ్ రన్ చేద్దాం గైస్, apt ఇన్స్టాల్ ఫిష్. సో మీరు బిగినర్ అయితే మాత్రం ఈ ఫిష్ షెల్లోనే రన్ చేయండి, ఎందుకంటే కమాండ్స్ అన్నీ అది ప్రిడిక్ట్ చేస్తూ ఉంటుంది. సో మీకు ఎక్కువ బెనిఫిట్ అయితే ఉంటుంది దీంతో. సో ఈ కమాండ్ అయితే రన్ చేయండి, స్క్రీన్ పైన కనపడుతుంది కదా. సో అది రన్ చేస్తేనే మనకి ఇన్స్టాలేషన్ ఫినిష్ అవుతుంది. ఫినిష్ అయిన వెంటనే ఇక్కడ మీరు ఫిష్ అని ఇచ్చారంటే మీరు మీ షెల్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఫిష్లోకి ఇక్కడ మీరు చూడొచ్చు. సో వన్స్ ఇలా మీరు షెల్ చేంజ్ అవుతానే ఇక్కడ మీరు ఏ కమాండ్ అయినా మీరు టైప్ చేస్తుంటే అది ప్రిడిక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే మీరు కమాండ్స్ ఎప్పుడు రిమైండ్ అవుతూ ఉంటాయి, ఎప్పుడు ప్రిడిక్ట్ అవుతుంటాయి కాబట్టి సో ఆటోమేటిక్గా మీకు కమాండ్స్ అనేవి వస్తాయి అనమాట. ఇది వన్ ఆఫ్ ద ఆసమ్ షెల్ గైస్. సో ఖచ్చితంగా మీరు టర్మెక్స్లో అయితే ఈ షెల్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి, దీంతో రన్ చేయండి. సో ఆసమ్ ఉంటుంది ఇది. అండ్ నెక్స్ట్ కమాండ్ వచ్చి ఫిగ్లెట్ గైస్. ఇదేంటంటే బేసిక్గా కంప్యూటర్ ప్రోగ్రామ్ అనమాట. సో ఇదేం చేస్తుందంటే మనం స్పెసిఫై చేసిన టెక్స్ట్ని బ్యానర్ ఫార్మాట్లో అది డిస్ప్లే చేస్తుంది గైస్. సో ఇందాక మనం టాయిలెట్ అనే ప్రోగ్రామ్ని చూసాం కదా, సో సేమ్ దానిలాగానే ఇది ఉంటుంది. సో అది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో ఇక్కడ మనం చూద్దాం గైస్. సో స్క్రీన్ పైన కనపడుతున్న కమాండ్ అయితే రన్ చేయండి, apt ఇన్స్టాల్ ఫిగ్లెట్. సో వన్స్ ఇది ఇన్స్టాల్ అయిన వెంటనే సో ఇక్కడ ఫిగ్లెట్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీకు ఏ టెక్స్ట్ కావాలో, ఏ టెక్స్ట్ బ్యానర్ ఫార్మాట్లో కావాలో అది ఇక్కడ టైప్ చేయండి గైస్. ఫర్ ఎగ్జాంపుల్ హలో వరల్డ్. ఇక్కడ మీరు చూసినట్టయితే మనం ఇచ్చిన టెక్స్ట్ అయితే బ్యానర్ ఫార్మాట్లో వచ్చింది. అండ్ మీకు స్మాల్ టెక్స్ట్ కావాలో, లార్జ్ టెక్స్ట్ కావాలో కూడా మనం స్పెసిఫై చేసుకోవచ్చు. సో ఆప్షన్స్ అయితే ఇక్కడ మీరు చూసినట్టయితే ఫిగ్లెట్ హెల్ప్ అని టైప్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే అవుట్పుట్ వెడ్త్ కానివ్వండి, ఫోంట్ ఫైల్, సో ఈ ఆప్షన్స్ అంతా వచ్చాయి కదా, వీటిని యూస్ చేసుకొని మనం ఫిగ్లెట్ అయితే యూస్ చేస్తాం గైస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి రివర్స్ ఎనీథింగ్ గైస్. సో ఇక్కడ మనం రివర్స్ కమాండ్ యూస్ చేస్తాం. ఇది చాలా బేసిక్ కమాండ్, మనం పైథాన్లో కానివ్వండి, సిలో కానివ్వండి, సో అన్నిట్లో మనం ఇది యూస్ చేస్తాం అనమాట. సో అది ఎలా అంటే మీరు ఇక్కడ ఈ కమాండ్ రన్ చేయండి. సో ఇదైతే ఏం ఇన్స్టాల్ చేసుకోని అవసరం లేదు. సో జస్ట్ ఈ కమాండ్ రన్ చేయండి. సో రన్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఏదైతే రివర్స్ చేసుకోవాలనుకుంటున్నారో అదంతా ఇక్కడ టైప్ చేయండి గైస్. ఓన్లీ డిజిట్స్ ఒకటే కాదు, మన క్యారెక్టర్స్ కానివ్వండి, స్పెషల్ క్యారెక్టర్స్ కానివ్వండి, ఆల్ఫాబెట్స్ కానివ్వండి, ఏదైనా మనం ఇక్కడ రివర్స్ చేసుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు డెమో చూడొచ్చు. సో అది వెంటనే రివర్స్ అయింది. సో ఈ విధంగా ఇది వర్క్ అవుతుంది గైస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫాబెట్స్ ఇస్తున్నాను, క్యారెక్టర్స్. సో అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ ఇక్కడ ఇస్తున్నాను. సో అది కూడా రివర్స్ అయింది. అండ్ ఫైనల్ వన్ గైస్, మనం బేసిక్గా ఐపీ కాన్ఫిగ్ కానివ్వండి, ఐఎఫ్ కాన్ఫిగ్ రన్ చేసినప్పుడు మనకి టోటల్ టర్మినల్లో లేదా టర్మెక్స్లో మనకి టోటల్ అట్లే డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మనం కౌ స్టైల్లో దీన్ని డిస్ప్లే చేయొచ్చు అనమాట. సో ప్రీవియస్ కమాండ్ కౌసే అని ఉంది కదా, ఆ కమాండ్ యూస్ చేసి మనం కౌ చెప్తున్నట్టే మనకి ఐపీ అడ్రస్ ఐఎఫ్ కాన్ఫిగ్ కానివ్వండి, సో ఆ స్టైల్లో మనం డిస్ప్లే చేయొచ్చు. అది ఎలా మనం రన్ చేయాలో ఇక్కడ మీకు చూపిస్తాను గైస్. సో ఇక్కడ ఐఎఫ్ కాన్ఫిగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎఫ్ కాన్ఫిగ్ అని రన్ చేశాను అనుకోండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి డైరెక్ట్ ఇలానే డిస్ప్లే అయిపోతుంది. సో దీన్ని నేను కౌ స్టైల్లో ఎలా రన్ చేసుకోవాలంటే సో సేమ్ ఇక్కడ ఐఎఫ్ కాన్ఫిగ్ అని టైప్ చేసి దాని పక్కనే మనకి కౌసే అని టైప్ చేయండి గైస్. సో ఇక్కడ నేను బార్ లాగా పెట్టా కదా, సో అది పైప్ అనమాట. సో ఇదేంటంటే ఈ ఐఎఫ్ కాన్ఫిగ్ని కౌసే ద్వారా రన్ చేస్తుంది. సో వన్స్ ఇది మనం రన్ చేసిన వెంటనే ఇక్కడ మీరు చూడొచ్చు. సో కౌసే అనేసి
మనకి పైన డీటెయిల్గా ఇందాక మనకు వచ్చినట్టు కాకుండా సో కొంచెం క్లియర్ ఫార్మేట్లో మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో నాకు అనిపించిన టాప్ 10 క్రేజీ కమెంట్స్ అయితే ఇవే గైస్. సో ఈ వీడియోలో కొత్త కమెంట్స్ అయితే తెలుసుకున్నారని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చుంటే లైక్ చేసి షేర్ చేయండి గైస్. అండ్ ఒకవేళ మీరు మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను అప్లోడ్ చేస్తానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ గైస్.